ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. సభాధ్యక్షులు పెద్దలు పూజ్యులు ఆంధ్ర గాంధీ మన తెలుగు భాషని విదేశాలకు కూడా విస్తరించి భాషా పరిరక్షణ కోసం పరితపించే పెద్దలు పూజ్యులు గౌరవనీయులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి, అలాగే నరసాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ గారికి, రాజ్యసభ సభ్యులు మాజీ మంత్రివర్యులు మా గురువు గారైన మోముదేవి వెంకటరమణారావు గారికి, శాసనసభ్యులు వేమూరు నక్క ఆనందబాబు గారికి, శాసనసభ్యులు పెడన కాగిత కృష్ణప్రసాద్ గారికి, అలాగే ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు గారికి, అలాగే కొనకళ్ళ జగన్నాథరావు గారికి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, అలాగే మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయభాను గారికి, అలాగే అధ్యక్షులు గ్రామీణ వికాస సమితి శ్రీ మండలి వెంకటరామ గారికి, మచిలీపట్నం జనసేన పార్టీ సమన్వయకర్త బండి రామకృష్ణ గారికి, బొత్స వెంకటనాథ్ గారికి, చంద్రమౌళి గారికి, మరి అగ్రికల్చర్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్లకి, మండలి రాజేష్ గారికి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు జాస్తి వీరాంజలి గారికి, అవునగడ్డ నియోజకవర్గం 6 మండలాల టీడీపీ అధ్యక్షులకి, అలాగే జనసేన అధ్యక్షులకి, అలాగే బీజేపీ అధ్యక్షులకి, రాష్ట్ర కార్యవర్గానికి, 3 పార్టీల రాష్ట్ర కార్యవర్గానికి, జిల్లా కార్యవర్గానికి, అలాగే కడప జిల్లా మా మిత్రుడు కడప జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షుడు శివచంద్రారెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి సోదరి మనులకు, మా టైం 9 దాటిపోయినా ఇక్కడ వేసినటువంటి జన సైనికులకు, వీర మహిళలకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమం మరి ఇప్పుడు చాలా లేట్ అయినా కూడా ఇప్పుడు వరకు కూడా మీ అందరూ వేసి చూసినందుకు ముందుగా మీ అందరికీ పాదాభివందనం చేస్తూ ఉన్నాను. అలాగే ఈ చైర్మన్ పదవి నాకు రావడానికి కృషి చేసిన పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు, అలాగే మరి మండలి బుద్ధప్రసాద్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఆ దేవుని దయతో చైర్మన్ అవకాశం కల్పించిన మనందరి ప్రియతమ నాయకుడు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, భారతీయ జనతా పార్టీ వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అవునిగడ్డ అంటేనే ఒక పోరాటాల గడ్డ, ఉద్యమాల పురిటి గడ్డ. అటువంటి గడ్డపై నాకు ఎవరైనా సభ జరపడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఈ ప్రజానికానికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఫస్ట్ నా ప్రస్థానం అనేది లంకివేంద్ర గ్రామ సర్పంచ్గా 2013 అలాగే 2019 2 పర్యాయాలు గ్రామ సర్పంచ్గా ఎన్నికవటం. ఆ క్రమంలో భాగంగానే మా గ్రామస్తులు అందరూ కూడా అభిమానం సోరుకొని అంచెలంచెలుగా వెదిగి నన్ను ఫస్ట్ గుంటూరు జిల్లా సర్పంచ్గా అధ్యక్షులుగా ఎన్నుకోవటం. అదే క్రమంలో సర్పంచ్ సమస్యల మీద నా కృషిని గమనించి
మరి రాష్ట్ర సర్పంచ్ సంఘం అధ్యక్షులుగా కూడా ఎన్నుకోవడం అనేది జరిగింది. నేను జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షులుగా ఉన్నప్పుడు పంచాయతీ సంబంధించిన విధులు డైవర్ట్ అవుతుంటే ఆ సమస్యల మీద అనేక మంది మంత్రులు కానివ్వండి, నాయకులు కానివ్వండి మరి కలిసి చేసినప్పుడు మరి ఏమాత్రం కూడా స్పందన లేదు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి ఎవరు కూడా నోరిప్పలేని పరిస్థితి ఆ రోజు రాష్ట్రంలో ఉంది. అలాంటి క్రమంలో మరి ఈ సమస్యని పరిష్కరించాలంటే ఏంటన్నప్పుడు నేను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కూడా పర్యటించడం జరిగింది. ఆ క్రమంలో భాగంగానే జగన్ రెడ్డి గారు ఏదైతే జిల్లా ఉందో ఫస్ట్ ఆ జిల్లాలోనే నేను సమావేశం ఏర్పాటు చేశాను చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఆ కడప జిల్లాలో ఫస్ట్ సమావేశం మా మిత్రుడు మరి శివసుందర రెడ్డి గారి అధ్యక్షన మేము పెట్టడం, అన్ని జిల్లాలు కూడా తిరగడం, అన్ని జిల్లాలు తిరిగి మరి అందరూ కూడా ఒక ఐక్యత తీసుకొచ్చి 13,000 మంది సర్పంచులు ఐక్యతను తీసుకొచ్చి మరి ఈ సమస్యను పరిష్కరించాలని ఆలోచన చేసినప్పుడు వాళ్ళందరూ కూడా నన్ను రాష్ట్ర సర్పంచ్ సంఘం అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఆ రాష్ట్ర సంఘం అధ్యక్షులుగా ఎన్నుకున్నాక నా కర్తవ్యాన్ని నేను సక్రమంగా నిర్వహించిన సర్పంచ్ సంఘం తరపునే నిలబడ్డాను. వైసీపీ పార్టీలో ఉన్నా కూడా అక్కడ జరిగే అన్యాయాన్ని ప్రతి క్షణం ఎదిరిస్తూ నిధులు డైవర్ట్ కానివ్వండి మరి ఏదైనా కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసినప్పుడు నేను ఎక్కడ కూడా వెనకడికి వేయలేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఆ క్రమంలో భాగంగానే మరి 2 సార్లు నేను పంచాయతీ కార్యాలయం మరి ముట్టడి చేసినప్పుడు అరెస్ట్ చేయటం, ఆ క్రమంలో భాగంగానే నన్ను అర్ధరాత్రి కూడా నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయటం, మరి కొంతమంది అయితే భయం కూడా పెట్టారు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకం ఫైట్ చేస్తున్నావు, ఆ క్రమంలో భాగంగా నీకు చాలా ఇబ్బంది ఉంది, నాతో ఒక వ్యక్తి కూడా అన్నాడని చెప్పిన అన్నా కూడా నాకు సర్పంచ్ సమస్యలు ముఖ్యంగానే నన్ను ఏమైపోయి పర్లేదని చెప్పి ఆ సందర్భంగా నేను వాళ్ళు చెప్పడం కూడా జరిగిందనమాట. ఎందుకంటే మనకి ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు ఆ బాధ్యతని పార్టీలకు అతీతంగా ఏదైతే మన బాధ్యత అప్పచెప్పారో ఆ బాధ్యత మనం చేరాలంటే దాన్ని వాళ్ళకి సమయపూర్తిగా చేయాలంటే దేనికి కూడా భయపడే వ్యక్తిని కూడా కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అనేక ఉద్యమాలు చేసిన, అనేక కార్యక్రమాలు చేసిన సర్పంచుల సమస్యలు ఎక్కడ కూడా మరి పూర్తిగా పరిస్థితి, నిధులు డైవర్ట్ ఆగట్లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కొడితే అపాయింట్మెంట్ కూడా మరి ఇవ్వని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో మరి మాకు ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలి అన్నప్పుడు మాకు ఒక ఆశాకిరణం అనేది ఉన్నారు రాష్ట్రంలో. ఎందుకంటే అన్యాయాన్ని ఎదిరించి ఎవరైతే సమస్యను భుజానెత్తుకుంటే సమస్య పరిష్కారం అవుతుందో ఆ ఆశాకిరణం ఎవరు ఆశాకిరణం ఎవరు ఆశాకిరణం ఎవరు ఆశాకిరణం ఎవరు ఆశాకిరణం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆ కొణిదెల పవన్ కళ్యాణ్ గారితో మరి ఆ ఆశాకిరణం దగ్గరికి మేము సర్పంచులందరం కూడా వెళ్ళి ఆయనతో సమావేశం ఏర్పాటు చేసి ఈ సర్పంచ్ సమస్యల మీద మరి ఒక సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఆయన మాతో 2 గంటలు ఆయన ఉన్నారు. 2 గంటలు కూడా మా సర్పంచ్ సమస్యలు సావధానంగా విని ప్రతి విషయాన్ని కూడా ఆయన నోట్ చేసుకుంటూ సమస్యల పరిష్కారం ఎట్లా పరిష్కరించాలో ఆయన చూపించిన ప్రేమ అభిమానం నేను ఇప్పుడు కూడా నేను మరవలేను. అది నేను పవన్ కళ్యాణ్ గారికి నేను పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ఆ క్రమంలో భాగంగానే మరి సర్పంచ్ సమస్యల మీద ఆయన మాట అన్నారు, మీకు 73-74 రాజ్యాంగ సవరణ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన నిధులు విధులు మీకు ఇప్పించే బాధ్యత నాది, మీకు గౌరవం కూడా ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి ఆ రోజు చెప్పడం, ఈ రోజు డిప్యూటీ సీఎంగా మరి పంచాయతీరాజ్ మినిస్టర్గా మరి సర్పంచ్లు మా రాష్ట్రం మొత్తం మీద కూడా పల్లెలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో మీ కళ్ళారా చూస్తూ ఉన్నారు. దానికి ఎవరు కారణం అంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పక తప్పదు. ఆ క్రమంలో భాగంగానే ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు సంబంధించిన అనేక సమస్యల మీద ఆయన స్పందించిన తీరు నాకు ఎంతో నచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అదే క్రమంలో భాగంగానే మరి అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు చాలా మంది రైతులు. మరి ఒక్కొక్క రైతుకి వచ్చి
మరి 1,00,000 రూపాయలు చొప్పుని 3,000 రైతు కుటుంబాలకి 30 కోట్లు వాళ్ళ సొంత నిధులు ఇచ్చిన ఘనత శ్రీ పవన్ కళ్యాణ్ గారు దక్కింది. ఎవరైనా ఇస్తారా సొంత నిధులు? ఏ రాజకీయ నాయకులు సొంత నిధులు ఇస్తారా? ఎవరైనా ఇస్తారా? ఎవరు ఇచ్చేది ఒక ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా నేను చెబుతా ఉన్నాను. అది నాకు బాగా నచ్చింది. అలాగే కిడ్నీ వ్యాధిగ్రస్తులకి శ్రీకాకుళం జిల్లాలో ఉత్తర ప్రాంతాల్లో మరి కిడ్నీ వ్యాధి బాధపడుతుంటే మరి శ్రీకాకుళం జిల్లా వెళ్ళి వాళ్ళందరికీ మరి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి దానికి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్, వాటర్ ల్యాబ్ రిపోర్ట్ కూడా పంపించి ఆ సమస్యను తీర్చిన మరి గొప్ప నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఈ మత్స్యకారుల సమస్యల మీద చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో అని ఆ మత్స్యకారుల సమస్యలు అధ్యయనం చేసినప్పుడు కాకినాడ నుండి నర్సాపురం వరకు నాదెళ్ల మనోహర్ గారు మరి బొమ్మడి నాయకర్ గారు పాదయాత్ర చేసి ఈ మత్స్యకారుల సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి కూడా అగ్నిశత్రులు అందరి సమస్యలు కూడా ఆ రోజు మరి మొత్తం ఒక ఐడెంటిఫికేషన్ చేసి మరి ఆ పార్టీ కూడా ఒక జనసేన పార్టీ అనే ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మరో ముఖ్య విషయం ఏంటంటే మత్స్యకారులు పట్టుకొట్టే జీవో 217, ఆ జీవో 217 జగన్ రెడ్డి గారు తీసుకొచ్చాడు. మత్స్యకారులు పట్టుకొట్టడానికి గంగమ్మ ఒడి నుండి తల్లి ఒడి నుండి పిల్లల్ని వేరు చేసినట్టు ఆ మట్టి పట్టుకొట్టడానికి ఆ జీవో ఏదో తీసుకొచ్చాడో వెంటనే పవన్ కళ్యాణ్ గారు స్పందించి మరి పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ 217 జీవో చింపేయడం కూడా మీ కళ్ళారా చూస్తా ఉన్నాం. అలాంటి సిచ్యువేషన్లో మరి నేను మరి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు నడవకూడదు? నేను వైసీపీ పార్టీలో ఉన్నా కూడా పార్టీని చూసుకోవాలా, సమస్య చూసుకున్నా. అదేవిధంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా సమస్యల మీదే పోరాటం చేస్తాడు, కానీ రాజకీయంగా నష్టం వచ్చిందో లాభం వచ్చిందో చూసుకోకుండా ఆ సమస్యలు ఏదైతే చేస్తాడో అది బాగా నచ్చి నాకు మరి జనసేన పార్టీలని చేరాలని చెప్పి నేను ఆడవాడని నేను నిర్ణయించుకోవడం జరిగిందని. అదేవిధంగా అగ్నికుల క్షత్రియ ఆదరణ దైవమైన అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మరి పురాతన రథం దగ్ధమైనప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేశాడు. ఆ పోరాట ఫలితమే సిబిఐ విచారణ వేయడం జరిగింది. సిబిఐ విచారణ వేయడం అంటే మామూలు విషయం కాదు. అది పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేశాడు కాబట్టే ఆ సిబిఐ విచారణ వేశారని చెప్పి మరి బడుగు బలహీన వర్గాలు కూడా ఈ సందర్భం మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ క్రమంలో భాగంగానే విశాఖపట్నం హార్బర్లో మరి మత్స్యకారుల బోట్లు ప్రమాద చేత కాలిపోయినప్పుడు మరి పవన్ కళ్యాణ్ వారికి ఆర్థిక సహాయం చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక బోటుకు వచ్చి 50,000 రూపాయలు ఇచ్చినట్టున్నారు. మరి ఏదైనా ఇస్తారా? ఎవరైనా ఇస్తారా? మా జన సైనికులు లేరు ఇక్కడ, అంటే స్పందన తక్కువ ఉంది, జన సైనికులు తక్కువ ఉన్నారు. బాబు శ్రీ కొడిదెల పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఇన్ని ఇచ్చాడు కాబట్టి మేము చెబుతా ఉన్నాం. మరి అలాంటి నాయకుడు నడవాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. అంతేగాని నాకేదో ఎమ్మెల్యే టికెట్ వచ్చేసింది, నాకు ఎమ్మెల్యే టికెట్ పోటీ చేయాలి లేకపోతే ఇంకే అడగాలని కాదు. ఒక నాయకుడు అప్పుడే అలాంటి నాయకులు రాష్ట్రంలో అలాంటి నాయకుడు అప్పుడు నడిస్తే మనం కూడా బలం అవుతామని చెప్పి ఆ రోజు నేను మరి ఆయన అప్పుడు నాకు అడగడం జరిగింది. మరి ఆ క్రమంలో భాగంగానే నేను 2023 పార్టీ 2023లో 2 నెలల్లో అంటే కరెక్ట్గా 1 సంవత్సరం అవుతుంది చేరి పార్టీలో చేరడం జరిగింది. నేను పార్టీలో చేరకముందే అనేక కార్యక్రమాలు మరి అవనిగడ్డ వేదికగా చేసుకోవడం జరిగింది. ఆ క్రమంలో భాగంగా నాకు చాలామంది సహకరించారు, చాలామంది ఏళ్ళు చేశారు, చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా నా ఎంట నడిచిన ప్రతి ఒక్క కార్యకర్తకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఎవరు ఆదరించిన టైంలో నా ఎంట నిలబడిన ప్రతి ఒక్క కార్యకర్తకి పాదాబంధం చేసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా యవనిగడ్డ నియోజకవర్గంలో శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారు మరి ఎంతో అభివృద్ధి చేశాడు. ఆయన దివిసీమ గాంధీ అనేది ఊరికే రాలా. ఈ దివిసీమని ఆ రోజు సస్యశ్యామలం చేసిన ఘనత శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారిది. ఈరోజు మరి దివిసీమలో పిల్లలు ఇట్లా చదువుకుంటున్నారంటే మరి దానికి సంబంధించిన ఘనత మన మండలి వెంకటకృష్ణారావు గారిది. అలాంటి నాయకుడు మరి మండల బుద్ధప్రసాద్ గారి నాయకుడు కడుపున పుట్టిన మండల బుద్ధప్రసాద్ గారు మరి ఆయన అంట నడవటం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నానండి. మరి బాలశౌరి గారు ఉన్నారు, ఎంపీ గారు.
మరి ఎంపీ గారు కూడా మరి ఈ దివిసీమలో అనేక మంది అగ్నివర్షితులు చెరువులు వేసుకుని ఉపాధి లేక బయటికి వెళ్ళిపోయినప్పుడు మరి ఆ చెరువులు పూడ్చడానికి ఆయన సొంత నిధులతో మరి అనేక మరి నిధులతో ప్రొక్లైన్ పెట్టించి ఆ చెరువులు పూడ్చి ఈరోజు సస్యశ్యామలం చేసిన కూడా మరి మా మండల మరి ఆయనకి మన ఎంపీ గారికి కూడా బాలశౌరి గారికి దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే బాలశౌరి గారు ఉన్నారు, కోస్టల్ కారిడార్ ఉంది, రైల్వే లైన్ ఉంది. ఈ రైల్వే లైన్ అనేది ఆ బ్రిటిష్ కాలం నుంచి కూడా ఉండకూడదు, ఇప్పుడు వరకు ఆ సమస్యను తీర్చాల. అలాంటి సమస్యని సుసాధ్యం కాని సమస్య సాధ్యం చేసే మరి కార్యక్రమం కూడా బాలశౌరి గారు చేశారండి. కాబట్టి సందర్భంగా నేను ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మరి మన బుద్ధప్రసాద్ గారు ఉన్నారు, నాకు చాలా నచ్చిన నాయకుల్లో మండల బుద్ధప్రసాద్ గారు చాలా అంటే చాలా నచ్చుతారు నాకు. ఎందుకంటే ఆయన మాటలు చెప్పకుండా మరి పని చూపిస్తాడు. నేను చాలా విషయాల్లో కూడా నేను గమనించా. పెద్దయ్యని కొంతమంది మాటలు చెబుతారు, రాజకీయ నాయకులు మాటలు చెప్పకుండా అభివృద్ధి చేసుకుంటూ మరి ఆయన పని చేసుకుంటూ మరి చేసుకుంటూ వెళ్ళిన నాయకుడు అరుదుగా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. రాజకీయాల్లో ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ రోడ్లు ఉన్నాయి, రాష్ట్రంలో ఎక్కడ లేని నిధులు తీసుకొచ్చిన ఘనత మన మండల బుద్ధప్రసాద్ గారికి దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను. అలాగే పంట పొలాల విషయంలో డ్రైనేజ్ పూడికి తీసే విషయంలో కూడా ఎక్కువ గ్రాంట్లు కూడా తీసుకొచ్చి మరి ఆయన చేసిన ఘనత మరి మండల బుద్ధప్రసాద్ గారికి. అలాంటి మరి బుద్ధప్రసాద్ గారు బాలశౌరి గారి సారథ్యంలో పనిచేయటం నా అదృష్టంగా నేను ఇక్కడ భావిస్తూ ఉన్నాను. సరే, పార్టీలు చేరాను, పనిచేశాను, టికెట్ రాలేదు. టికెట్ రాకుండా కూడా నేను ఎప్పుడు కూడా నేను బాధపడలా. ఎందుకంటే నా లక్ష్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు నడవాలి, ఆయన చేసిన పనులు మనం కూడా తోడుగా ఉండాలని చెప్పి మనం అనుకున్నాను. కాబట్టి టికెట్ రాకపోయినా కూడా నేను బాధపడకుండా ఆయన ఆశయాలు దూసి తప్పకుండా మరి పార్టీ కోసం పనిచేశానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఆ క్రమంలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంది యాళ్ళు చేశారు, టికెట్లు అమ్ముకుంటున్నారు, తక్కువ సీట్లు తీసుకుంటున్నాడు అని యాళ్ళు చేసినా కూడా ఎవరి మాట లక్ష్య చేయకుండా ఆయన 100% స్ట్రైక్ రేటుతో మరి ప్రయాణించిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి. బైబిల్లో ఉంది, తగ్గింపు ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చరించబడతాడని. ఆ రోజు తగ్గించుకోబట్టే ఈ రోజు నేషనల్ లీడర్గా మరి పవన్ కళ్యాణ్ గారు ఎదిగారు. మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో అభివృద్ధి పదార్థ ముందు చూపు గల వ్యక్తి. రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే మనం ముందుకు తీసుకెళ్తామనే ఒక విజన్ ఉన్న నాయకుడు. అలాంటి నాయకుడి సారథ్యంలో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా కానీ మరి కార్పొరేషన్ చైర్మన్గా మరి నేను కానీ పనిచేయడం కూడా నాకు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఆ విధంగానే మరి నా కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వటం అనేది నేను ఊహించలా. ఎందుకంటే మరి పెద్ద ఆయన కూడా నన్ను చాలాసార్లు అన్నాడు బయట పెట్టేవాడిని, కానీ అప్పుడు నేను బయట పెట్టలేదండి. నేను మీరు అన్నాక నేను బయట ఇచ్చే ఆఫీసులో ఇచ్చి నేను కాము కూర్చున్నా. నా కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చే ఒక 2-3 గంటల వరకు కూడా నాకు ఆ విషయం నాకు తెలియదు. అంటే నేను పవన్ కళ్యాణ్ గారు నన్ను ఎంత గుర్తుపెట్టుకున్నాడో మరి ఆ చిన్న ఉదాహరణ. నాకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినాక ప్రతి జన సైనికుల్లో కూడా ఒక ఉత్సాహం మరి వచ్చింది. ఎందుకంటే మనం కష్టపడి పనిచేస్తున్నాం, మన పార్టీ పట్టించుకోదని చెప్పి చాలా మందిలో కూడా బాధ ఉండేది. కానీ ఇప్పుడు మరి ఎప్పుడైతే నా కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారో ప్రతి జనసైనికులు కూడా మంచి ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే పార్టీ మనల్ని గమనిస్తుంది, మనం కష్టపడి పనిచేస్తే ఫలితాలు అయ్యే వస్తాయని చెప్పి మరి దాని ఉదాహరణతో మరి ఆ విధంగా మరి ప్రతి కార్యకర్తలు కూడా ఎనలేని ఉత్సాహం రావడం చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా పార్టీకి పనిచేయండి, పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటారు, ఎవరి శ్రమ కూడా వృధా అవదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి నా కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినాక పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలిపించారు. మొత్తం 10 మంది కార్పొరేషన్లు పిలిపించి మరి ఒక సమావేశం ఏర్పాటు చేసి మీకు కార్పొరేషన్ అనేది కాపు కార్పొరేషన్ ఇచ్చిన ఒక కాపులు కాదు, అగ్నికుల కార్పొరేషన్ ఇచ్చిన ఒక అగ్నికుల కాదు, అన్ని సామాజిక వర్గాలని కలుపుకుంటూ అందరితో మమేకమై వారు ఎవరు ఏదైతే ఉందో వాళ్ళ అవసరాలకు గుర్తించి
పనిచేయాలని చెప్పి ఆ రోజు మాకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఆయన ఒక మాట చెప్పారు, ముందు సమస్యలు మొత్తం ఐడెంటిఫికేషన్ చేసుకుని నా దగ్గర తీసుకొస్తే ఆ సమస్యలు నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కారానికి నేను కృషి చేస్తానని చెప్పి కూడా మరి ఆ రోజు చెప్పడం, మరి నాకు కూడా రాష్ట్రం మొత్తం పర్యటించి అన్ని జిల్లాలు తిరిగి ప్రజల జీవన స్థితిగతులు గుర్తించి ఆ సమస్యల్ని మరి మా డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సహకారంతో మరి అన్ని సమస్యలు కూడా మరి నేను ఎంతవరకు పెద్దల సమక్షంలో పెద్దల అన్నదండలతో ఆ సమస్యలు కూడా మరి తీర్చడానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మా జన సైనికులు తక్కువ ఉన్నారు, చాలా మాటలు మాడదాం కానీ ఊపిరి ఆటల జన సైనికులు తక్కువ ఉన్నారు. జనసేన పార్టీ స్థాపించిన నుండి ఎన్నో అవమానాలు, ఎన్నో ఎదురుదప్పులు తట్టుకొని మరి ఓటమిని ఎదుర్కొని రాటు తేలి ఉల్లి దెబ్బలు తిన్న శిల్పంలో మారి కసితో పనిచేస్తే ఎలాంటి రిజల్ట్ ఉంటాయో మన అసెంబ్లీ ఎలక్షన్లో మన పవన్ కళ్యాణ్ గారు చూపించారు. నరేంద్ర మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏమని సంబంధించాడు? తుఫాన్. ఆ తుఫాన్ అనేది మరి ఢిల్లీని కూడా తాకింది. ఇప్పుడు మహారాష్ట్ర మనం చూపించాం, ఢిల్లీని కూడా తాగబోతుంది. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని వచ్చిన పవన్ కళ్యాణ్ తుఫాన్ని ఎవరు ఆపలేరని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మరి నాకు ఈ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు నాకు రావడానికి కృషి చేసినటువంటి మరి ప్రతి ఒక్క పెద్దలకు మరి బుద్ధప్రసాద్ గారు, బాలశౌరి గారు, అలాగే బొమ్మిడి నాయకర్ గారు, ఇంకా సహకారం అందించిన మా గురువులు మరి మోపిదేవి వెంకటరమణ గారు, కొల్లు రవీంద్ర గారు, అనగారి సత్యప్రసాద్ గారు, అట్లా ప్రతి ఒక్కరు కూడా మరి నాకు సహకారం ఇచ్చారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క సోదరిమణులకు, జన సైనికులకు, కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకెంతో మరి సమావేశం జరగడానికి ఎంతోమంది పెద్దలు సహకారం చేశారు. మరి మీడియా మిత్రులు కానివ్వండి, అలాగే ఆహ్వాన కమిటీ రాత్రింబవులు నిద్ర లేకుండా మరి వారం రోజుల మీద పనులు చేసుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చారు. వాళ్ళ ఆహ్వాన కమిటీ కానివ్వండి, అలాగే 6 మండలాల మరి టీడీపీ అధ్యక్షులకి, జనసేన అధ్యక్షులకి, రాష్ట్ర కార్యవర్గానికి, జిల్లా కమిటీకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మరి ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడానికి మరి ఆ రోజు మన పెద్ద ఆయన బుద్ధప్రసాద్ గారు సమావేశం మీరు అవునుగడ్డలో పెట్టండి అని చెప్పి ఆ రోజు ఆయన సమావేశం ఇక్కడే పెట్టించి ఇంత సక్సెస్ బట్టి మరి మండలి బుద్ధప్రసాద్ గారికి, మీడియా మిత్రులు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. థ్యాంక్ యూ సార్.